ఎం న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జగన్నాథ స్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండుగ జరిగే సుభద్ర బలరామ సమేత జగన్నాథ స్వామి వారిని పురవీధుల్లో ఊరేగించారు. భక్తులకు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. నేడు స్వామివారి రథోత్సవం జరగనుంది. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. సుమారు 600 సంవత్సరాలు కాకతీయుల కాలంలో వశిష్ఠ గోదావరి తీరంలో ఆలయాన్ని నిర్మించబడింది. తర్వాత మొగల్తూరు రాజుల పరిపాలనతో తహసీల్దార్ గురునాథ్ సింగ్ మరియు దివాన్ హోమ్ సింగ్ పునః నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ అతి పురాతనమైన ఆలయమని, ఒరిస్సా తరహా పూరి జగన్నాథ్ ఆలయం మాదిరి ఈ ఆలయం కొయ్య చెక్కలతో విగ్రహాలు ఉండడం మన ఆంధ్రప్రదేశ్ లో మొదటి సుభద్ర బలరామ సమేత జగన్నాథ స్వామి వారి దేవస్థానంగా పేరుగాంచడం నరసాపురానికే గర్వకారణమన్నారు. అర్చకులు పెద్దింటి అనిల్ కుమార్ ఆచార్యులు మాట్లాడుతూ జగన్నాథ స్వామి వారి అన్నయ్య బలరాం, చెల్లెలు సుభద్ర సమేత అన్నా చెల్లెళ్ల ఆలయమని, విగ్రహ ప్రతిష్ఠ కొయ్య విగ్రహాలకు వేసిన రంగులు ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయని, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున కళ్యాణం, తర్వాత రోజు రథోత్సవం జరుగుతుందని, ముక్కోటి ఏకాదశి అతి వైభవంగా జరుగుతుందని, వివిధ రాష్ట్రాల జిల్లాల నుంచి భక్తులు వచ్చి సేవించుకుంటారన్నారు. జగన్నాథ స్వామి ఆశ్రయించుకుంటున్నారు. 600 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ జగన్నాథ స్వామి గుడి ఉండడం కూడా చాలా మన నరసాపురం కూడా మంచి అదృష్టంగా మేము భావిస్తున్నాం. మేము చాలా చరిత్ర, సుదీర్ఘ చరిత్ర ఉన్నట్టు చెప్పులేదు. ఇది ఆల్రెడీ జాతర కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి జగన్నాథ ఆఫీసులు ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క జగన్నాథ అవతారం యొక్క విశేషం ఏంటంటే, స్వామి యొక్క రూపం అన్నా చెల్లెళ్ళతో ఉండేటటువంటి ధ్రువమూర్తులు ఉంటారు. ఎక్కడైనా సరే స్వామివారు ఒక్కరే ఉండడం కానీ, లేకపోతే భార్యలతో ఉండడం కానీ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, జగన్నాథ అవతార విశేషం సుభద్రాదేవి కోరిక మేరకు బలరాముడు సుభద్రతో కూడుకున్నటువంటి శ్రీకృష్ణుడు ఇక్కడ ధ్రువమూర్తులుగా ఉండడం అనేది విశేషం. అన్నా చెల్లెలతో లోక సంరక్షణ చేసేటటువంటి ఏకైక అవతారం జగన్నాథ అవతారం. ఆ యొక్క జగన్నాథ అవతారంకి సంబంధించినటువంటి పూరిలో ఎలా అయితే స్వామివారు ధ్రువమూర్తులుగా వేయించేసి ఉన్నారో, అలాగే ఇక్కడ కూడా ధ్రువమూర్తులుగా వేయించేసి ఉన్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో ఇది మొట్టమొదటి ఆలయంగా చరిత్ర చెప్పబడుతోంది. ఆ యొక్క చుట్టుపక్కల ఏ ఆలయము లేని సమయంలోనే జగన్నాథుడు ఇక్కడికి వచ్చి కొలువై ఉన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా నరసాపురం విష్ణుబాదాలో వేయించేసి ఉన్నటువంటి సుభద్రా బలరామ సమేత జగన్నాథ స్వామి వారి యొక్క ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైఖాన సాగమోక్త ప్రకారంగా ప్రారంభమయ్యాయి. వార్షికంగా ప్రతి సంవత్సరం పాంచాన్నిక దీక్షతోటి జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవాల్లో ఈ రోజున ఉదయం కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత సాయంత్రం అంకురార్పణ, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమం, ధ్వజారోహణ అయిన వెంటనే స్వామివారి కళ్యాణాన్ని చేయటం అనేది ఇది సంప్రదాయంగా వస్తోంది. అందులో ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణాన్ని ప్రారంభించడం జరుగుతోంది. ఈ యొక్క జగన్నాథ స్వామివారి యొక్క ఆలయం ఇంచుమించుగా 600 సంవత్సరాల క్రితం నుంచి కూడా స్వామివారు ఆరాధింపబడుతున్నారనేది చరిత్ర చెబుతోంది. ఇక్కడ గురునాథ్ సింగ్, హేమ్ సింగ్ అనేటటువంటి మొగల్తూరు రాజావారి దగ్గర ఒకరు తహసీల్దార్ గాను, మరొకరు దివాన్ గాను ఉంటూ వారు ఒరిస్సా నుంచి వచ్చినట్టుగా చరిత్ర. అలాగా వారు ప్రతిరోజు ఇక్కడి నుంచి వారు రాజావారి దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చేటప్పటికి గుర్రాలు ఆగిపోవడం అనేది జరుగుతూ ఉండేదని, ఆ టైంలో ఇలా ఎందుకు రోజు అలాగే జరుగుతోందని వాళ్ళు అక్కడికి దిగి చుట్టుపక్కల చూస్తే ఇక్కడ విగ్రహాలు కనబడ్డాయనేది చరిత్ర చెబుతున్నారు. అలాగా ఆ యొక్క చరిత్రలో ఉన్నటువంటి 600 సంవత్సరాల క్రితంగా గుడి నిర్మాణాన్ని బట్టి తెలుస్తోంది. అప్పటి నుంచి కూడా వైఖాన సాగమం ప్రకారం ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పాంచాన్నిక దీక్షతోటి ఈరోజు స్వామివారి కళ్యాణం, రేపు వైభవంగా రథోత్సవం, అలాగే ఎల్లుండ సదస్యం, తర్వాత గురు పౌర్ణమి రోజున స్వామివారి యొక్క చక్రస్నానం, పూర్ణాహుతి, ఆ తర్వాత మరుసటి రోజు అంటే 22వ తారీఖు సోమవారం నాడు స్వామివారి యొక్క పౌళింపు సేవా కార్యక్రమం అని కూడా జరుగుతుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.